Hello my dear kings and queens, welcome to Twin Mommy. Good afternoon friends. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మీతో మాట్లాడి చాలా డేస్ అయిపోయింది. అసలు మీ ముందుకు వచ్చేసాను ఒక ట్రెండింగ్ వీడియోతో. అదే ఇన్విజిబుల్ చైన్ ఎలా తయారు చేయాలో చూపించేస్తాను రండి. ఇంకా ఇన్విజిబుల్ చైన్ తయారు చేయడానికి కావాల్సిన మెటీరియల్స్ అన్నమాట ఇవన్నీ కూడా. నా దగ్గర ఎక్స్టెన్షన్ లేదండి. ఈ జంప్ రింగ్తోనే నేను ఎక్స్టెన్షన్ కూడా తయారు చేశాను. కావాల్సిన బీడ్స్ అన్నమాట ఇవన్నీ కూడాను. లాక్ బీడ్స్, లోరియల్ బీడ్స్, గేర్ వైర్, జ్యువెలరీ మేకింగ్ కిట్ ఖచ్చితంగా కావాలండి ఈ ఇన్విజిబుల్ చైన్ తయారు చేయడానికి. ఇంకా స్టార్ట్ చేసేద్దాం రండి. నా దగ్గర OHB షీట్ ఉంది. దాని మీద ఇంకా గ్లూ పెట్టేసి నేనైతే లోటస్ షేప్ అనుకుంటున్నాను. ఆ షేప్నే డిజైన్ చేసుకున్నాను అన్నమాట. బీడ్స్తో అయితే చామ్స్ రెడీ అయిపోయండి. ఇంకా ఓవర్ నైట్ అలా వదిలేసాను. నెక్స్ట్ డే అయితే ఈ కటింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేశాను అనమాట. ఇక్కడ నేను యూజ్ చేస్తున్న సిజర్ వచ్చేసి దీన్ని షార్ప్ నైఫ్ అంటారండి. ఈ కటింగ్కి చాలా పర్ఫెక్ట్ అనమాట. మనం ఏ డిజైన్ అయితే డిజైన్ చేసుకున్నామో ఆ డిజైన్లో పర్ఫెక్ట్గా కట్ చేసుకోవడానికి చాలా అనువుగా ఉంటుంది ఈ కత్తెర. మనం ఇళ్లలో వాడే కత్తెర అయితే ఈ కటింగ్కి పనికిరాదండి. ఈ కత్తెర వచ్చేసి మనకి ఇంటి పక్కన ఉండే ఫ్యాన్సీ షాప్లో దొరికేస్తుంది. 20 రూపాయలు ఉంటుంది. దానికి మించి ఎక్కువైతే ఉండదు. చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో. మనం ఏ డిజైన్ చేసుకున్నామో ఆ డిజైన్లో కట్ చేసేసుకోవచ్చు అనమాట. అంటించుకున్న చామ్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా కటింగ్ అయిపోయినాయి. చూస్తున్నారు కదా, చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి కదా. ఇంకా ఐపిన్కి లోరియల్ బీడ్స్ని అటాచ్ చేయాలి. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఐపిన్ని చామ్స్ తయారు చేశాం కదా దానిపైన ఇంకొక లూప్ తయారు చేసుకోవాలన్నమాట. ఎందుకంటే గేర్ వైర్కి అటాచ్ చేసుకోవడానికి. ఇంకా నేను ఇక్కడ లోరియల్ బీడ్స్ని ఐపిన్కి అటాచ్ చేసేసాను. మనం రెడీ చేసి పెట్టుకున్న చామ్స్ అన్నింటికి ఐపిన్స్ అటాచ్ చేసుకోవాలి. ఇక్కడ నేను B7000 గ్లూని ఉపయోగించి చామ్స్కి అవి ఐపిన్స్ అటాచ్ చేస్తున్నాను అనమాట. వెనకాల వ్యాక్స్ స్ట్రిప్ పెట్టుకోండి. ఎందుకంటే మనం చేసిన డిజైన్ హైలైట్ అయ్యిద్ది. ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే అది షీట్ కదా, మన స్కిన్ మీద తగిలినప్పుడు కొంచెం ఇరిటేషన్ అనేది వస్తుంది. అది కూడా తగ్గుతుంది అనమాట వ్యాక్స్ స్ట్రిప్ పెట్టుకోవడం వల్ల. ఇది గేర్ వైర్. నేను ఇక్కడ నా నెక్ మెజర్మెంట్ తీసుకొని వైర్ అనేది కట్ చేసుకున్నాను. ఇంకా ఈ ఉక్స్ని ముడేసేసుకొని ఇవి వచ్చేసి లాక్ బీడ్స్ అంటారు. ఇవి చాలా బాగా పనిచేస్తాయి. అస్సలు తెగిపోవన్నమాట. మనం వేసిన ముడైనా జారిపోద్దేమో కానీ ఈ లాక్ బీడ్స్ పెట్టడం వల్ల అస్సలు తెగిపోదు. చాలా స్టిఫ్గా ఉంటుంది. ఇంకా ఈ కిట్తో నేను గట్టిగా ప్రెస్ చేసేసాను. చూసారు కదా ఎలా ఉందో, చాలా స్టిఫ్గా ఉంది. ఇంకా మనం చేయాల్సిన ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది అనమాట. నా దగ్గర ఐరన్ బాల్స్ వేరే రకం లేవండి. నేనేం చేశానంటే ఈ లాక్ బీడ్స్ని 2 టైమ్స్ ఎక్కిచ్చేసి మధ్యలో చామేసి మళ్ళీ 2 టైమ్స్ బాల్స్ వేసేసాను. అటు ఇటు ఉన్న ఎండింగ్ బాల్స్ మాత్రం ప్రెస్ చేసేసాను, లాక్ చేశాను అనమాట. చామ్కి అటు ఇటు ఉన్నాయి మాత్రం అట్లా ఉంచేసాను. సేమ్ అదే ప్రాసెస్ రిపీట్ చేశాను అనమాట. నేను మొత్తం 5 చామ్స్ పెట్టాను అనమాట చైన్కి. బాగుంది నిండుగా. నెక్స్ట్ నేను ఈ గేర్ వైర్తోని ఇన్విజిబుల్ చైన్లో బ్లాక్ బీడ్స్ తయారు చేద్దాం అనుకుంటున్నాను. ఎంతమంది కావాలో నాకు కమెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. వచ్చిన కమెంట్స్ని బట్టి నేను చేయాలా వద్దా అనేది డిసైడ్ అవుతాను. టోటల్ నేను 5 చామ్స్ తీసుకున్నాను కదా. చామ్కి మధ్యలో 2 ఫింగర్స్ గ్యాప్ని మెజర్ చేసుకుని నేనైతే చామ్ని అంటించేసాను. కొంతమంది చూపిస్తున్నారు B7000 గమ్ అక్కడ అంటించేస్తే చామ్స్ అలా ఉండిపోతాయి అని. లేదండి, మనం వేసుకోవడానికి పనికిరాదు. అది అటు ఇటు జరిగిపోతాయి అన్నమాట. మీరు అలా అయితే చేయొద్దు. ఇంకా నేను ఇక్కడ ఎక్స్టెన్షన్ అయితే తయారు చేసేస్తున్నాను. ఉక్సులు అయితే కొన్నాను కానీ ఉక్సులు పెట్టడానికి రింగులు కావాలి కదా, అవి అయితే కొనడం మర్చిపోయాను అనమాట. సరే ఇంకా జంప్ రింగులు ఉన్నాయి కదా, ఇంకా వాటితో అయితే తయారు చేసేసాను. ఇక్కడ జంప్ రింగ్స్ వచ్చేసి 4 జంప్ రింగ్స్ తీసుకున్నాను. లాక్ బీడ్స్ తీసుకొని
చేసేసాను అనమాట. ఇక్కడ మనం గేర్ వైర్ తీసుకొని దానికి లాక్ బీడ్ వేసుకోవాలి. ఆ తర్వాత మనం తయారు చేసుకున్న ఎక్స్టెన్షన్ వేసుకొని రివర్స్ చేసి మళ్ళీ ఆ లాక్ బీడ్లోకి అలా వేసేయాలి. బాగా పైకి లాగేయండి, టైట్గా లాగిన తర్వాత గట్టిగా పట్టుకుని ప్రెస్ చేసేసి మిగిలిపోయిన వైర్ని కట్ చేసేసుకోవాలి. ఇంతే, మన ఇన్విజిబుల్ చైన్ రెడీ అయిపోయింది. దీనికి పెయిరప్గా ఇయర్ రింగ్స్ కూడా చేశాను. ఎలా ఉన్నాయి? బాగున్నాయా? ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీ అందరికీ యూజ్ అయిద్దని అనుకుంటున్నాను. ఇన్విజిబుల్ చైన్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. See you later. Bye-bye. Twin Mommy.